హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పులిహోర గోంగూర పచ్చడి. ఈ పులిహోర గోంగూర అయితే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. మరి వీడియోలోకి వెళ్ళి ఈ పులిహోర గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను అరకేజీ పచ్చడి గోంగూర తీసుకున్నాను. ఈ పచ్చడి గోంగూర మనకి సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతుందండి. నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి అయితే తయారు చేసుకోవాలి. దీన్ని మనం నీళ్ళతోటి క్లీన్ చేసుకోకూడదండి. ఒక పొడి క్లాత్ తీసుకొని ఆకుల మీద ఉండే డస్ట్ అనేది నీట్గా తుడుచుకొని తీసుకోవాలి. ఆకుల్లో కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కాబట్టి మనం ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి తయారు చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల పచ్చడి మనకి ఎక్కువ రోజుల వరకు నిలవైతే ఉంటుందండి. ఆకుల మధ్యలో మనకి కొంచెం ముదురు కాళ్ళు అనేవి ఉంటే అలానే ఉంచేసుకొని తీసుకోవాలి. నేనైతే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. నేను అరకేజీ గోంగూరకి 50 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మనకి గోంగూర యొక్క పులుపుని పట్టి కారం కానీ ఉప్పు కానీ తీసుకోవాలి. ఇప్పుడైతే నేను 50 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని అదే కళాయిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని వేయించుకోవాలి. గోంగూర మొత్తం ఒకేసారి కాకుండా 2-3 వాయిలుగా వేసుకొని వేయించుకోవాలి. మనం ఒకేసారి వేసుకొని వేయించుకున్నామంటే ఆకు సరిగ్గా మగ్గదు. దానివల్ల పచ్చడి అనేది తొందరగా పాడైపోతుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఆకు అనేది మనకి ఈ విధంగా కొంచెం వడిలినట్టుగా వేగితే సరిపోతుంది. పూర్తిగా వేయించుకోకూడదు. ఇప్పుడు ఈ వేగిన దాన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఆకంతా కూడా వార్చుకోవాలి. నేనైతే మిగిలిన ఆకంతా కూడా వేయించుకొని గిన్నెలోకి తీసుకున్నాను. ఈ ఆకంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనం నూరుకోవాలండి పచ్చడి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి రోల్ అవైలబుల్గా ఉంటే కనుక రోట్లో నూరుకుంటే ఈ పులిహోర గోంగూర పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుంది. లేదనుకుంటే ఇలా మిక్సీ జార్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ రోట్లో నూరుకున్న పచ్చడి అయితే మరింత బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు, ఒకేసారి వేసుకోమాకండి. వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మెంతుపిండి, ఉడికించుకున్న చింతపండు రసము, చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నానండి. గోంగూర కొంచెం మనకి పులుపు తగ్గినట్లు అనిపిస్తే ఈ చింతపండు రసం వేసుకోవటం వల్ల సరిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఆకులు అనేవి కనబడుతూ ఉండాలి. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నేను 100 గ్రాముల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు కొంచెం నలగొట్టి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి. పచ్చడి మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఆయిల్ కొంచెం పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నాకైతే ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. పచ్చడి పూర్తిగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది ఇంకా పైకి తేలుతుంది. ఉప్పు కూడా ఒక్కసారి ఇలా ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందండి, కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 నిమిషాల పాటు గోంగూర మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి తేలేంత వరకు ఉడికితే సరిపోతుంది. మధ్య మధ్యలో పచ్చడి కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ పచ్చడి మనం పెట్టుకున్న 4 రోజుల తర్వాత తింటే బాగుంటుందండి. మనం అప్పటికప్పుడు ఇప్పుడు చేసుకొని తింటే మరీ కారంగా అనిపిస్తుంది. ఇప్పుడు పచ్చడి అయితే బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూశారు కదా, ఈ పులిహోర గోంగూర రెసిపీ నచ్చినట్లయితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.